యాంగులర్‌లోని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. లాస్ట్ వీడియోలో నేను డేటా బైండింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! దానిలో టైప్స్‌లో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్. సో, ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది వన్ వే డేటా బైండింగ్‌కి సంబంధించింది. సో, వన్ వే డేటా బైండింగ్ అంటే ఏంటి? కాంపోనెంట్ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఉన్న డేటాని హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో చూపించడం కానీ, హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఉన్న డేటాని టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లోకి పంపించడం కానీ. కానీ ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అనేది ఏంటి అనంటే టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో నుంచి హెచ్‌టీఎంఎల్‌కి డేటాని పాస్ చేయడానికి యూజ్ అయ్యే ఒక టెక్నిక్. సో, ఇది టైప్‌స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడున్న డేటాని ఇక్కడ డిస్‌ప్లే చేయాలి. ఇక్కడ ఈ డేటా బైండింగ్ అనే కాన్సెప్ట్ సింక్రనైజేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఏంటి అనంటే, మనం టైప్‌స్క్రిప్ట్‌లో ఒకవేళ ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూ మోడిఫై చేసాము అనంటే, ఆ వేరియబుల్ హెచ్‌టీఎంఎల్‌లో ఎక్కడైతే యూజ్ చేస్తామో, ఇది ఎప్పుడు మోడిఫై అయినా ఇక్కడ కూడా అది మోడిఫై అవుతా ఉంటుంది. దాన్నే సింక్రనైజేషన్ అని అంటారు. సో, అంటే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఆ పర్టిక్యులర్ వేరియబుల్ కానీ, ఎక్స్‌ప్రెషన్ గాని ఇక్కడ మోడిఫై అయిన వెంటనే ఇక్కడ ఆటోమేటిక్‌గా మోడిఫై అయిపోతుంది. సో, ఇప్పుడు మనకి ఈ డేటా బైండింగ్‌లోని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేయాలి అనంటే సింటాక్స్ ఏంటి అనంటే డబుల్ కర్లీ బ్రేసెస్ పెట్టాలి. దాని లోపల ఏ ఎక్స్‌ప్రెషన్ కావాలి అనంటే ఆ ఎక్స్‌ప్రెషన్ రాసుకోవచ్చు. జావా స్క్రిప్ట్స్‌లో మనం ఏదైతే కాలిక్యులేషన్స్ అవన్నీ రాస్తామో అది ఇక్కడ రాసుకోవచ్చు. కాకపోతే ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్‌లో మనం ఏదైతే రాస్తామో దాని రిజల్ట్ యాంగులర్ స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుందనమాట. సో, స్ట్రింగ్ రిజల్ట్ మనకి ఎక్కడైతే కావాలో ఆ ప్రతి చోట ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, బేసిక్‌గా ఈ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో మనం యాంగులర్ యూజ్ చేస్తున్నాం అనంటే ప్రతీది క్లాస్‌లోనే కోడ్ అనేది రాయాలి. సో, ఇప్పుడు మనం ఈ క్లాస్‌లో ఒక ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం. సో, ఈ ప్రాపర్టీ నేమ్ ఏంటి అనంటే సిటీ అని ఇస్తున్నా. సిటీ నేను హైదరాబాద్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ సిటీ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో అది ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో హెడ్డింగ్ ట్యాగ్‌లో నేను డిస్‌ప్లే చేయాలి అనంటే ప్లెయిన్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి అయితే మనం ఏం చేస్తాం? ఈ హెచ్1 ట్యాగ్‌కి సమ్ ఐడీ ఇచ్చి ఆ ఐడీ ద్వారా లేకపోతే క్లాస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆర్ క్లాస్ నేమ్ ఆర్ ట్యాగ్ నేమ్ తీసుకొచ్చి డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ కానీ ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి దీని వాల్యూ ఇస్తాం. కానీ మనం యాంగులర్‌లో సింపుల్‌గా హెచ్‌టీఎంఎల్‌లో వేరియబుల్ వాల్యూస్‌ని ప్లేస్ చేయడానికి ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇక్కడ మనం స్టాటిక్‌గా అయితే మనకు నచ్చిన కంటెంట్ రాసుకోవచ్చు. కానీ మనం డైనమిక్ కంటెంట్ ఆ కంటెంట్ అనేది టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో నుంచి వచ్చింది మనం ఇక్కడ చూపించాలి అనంటే ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. దాని లోపల మనం ఏ ఎక్స్‌ప్రెషన్ అయినా రాసుకోవచ్చు. ఆ ఎక్స్‌ప్రెషన్ అంటే వేరియబుల్స్ అవ్వచ్చు, ఫంక్షన్ కాల్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్‌గా అర్థమెటిక్ ఆపరేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ఇక్కడ నేను సిటీ అని ఇచ్చాను. ఇప్పుడు మనకేమొచ్చింది? హైదరాబాద్ అని వచ్చింది. సో, ఇక్కడ మనకి సిటీ అనే వేరియబుల్‌లో టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో హైదరాబాద్ అని ఇచ్చాం కాబట్టి ఇలా వచ్చింది. సో, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ తీసేసి ఢిల్లీ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఢిల్లీ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మోడిఫై చేసిన ప్రతిసారి హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఆ వేరియబుల్ ఎక్కడైతే ఉంటుందో ప్రతిసారి అది మోడిఫై అయిపోవాలి. దాన్నే డేటా బైండింగ్ అని అంటారు. సో, ఇప్పుడు నేను ఈ కర్లీ బ్రేసెస్ అనేది ఇవ్వట్లే. ఒకటి రాంగ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే అది నార్మల్ స్ట్రింగ్ కింద, నార్మల్ స్టాటిక్ కంటెంట్. అదొక స్ట్రింగ్ కింద ట్రీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా ఒక టెక్స్ట్ రాస్తే ఎలానో అలా ట్రీట్ చేస్తుంది. సో, ఇప్పుడు ఎలాగైతే డిస్‌ప్లే అయిందో సేమ్ ఇందాక మనం సిటీ అనే వేరియబుల్ యూజ్ చేసి దానికి డబుల్ కర్లీ బ్రేసెస్‌లో ఒకటి తీసేసాం. అప్పుడు నార్మల్‌గా ఇదేమైంది ఒక కంటెంట్ దీంట్లో హెచ్‌టీఎంఎల్ ఈ కంటెంట్ రాసాము అని చెప్పి యాజ్ ఇట్ ఈజ్ డిస్‌ప్లే చేస్తుంది. కానీ మనకి ఒక జావా స్క్రిప్ట్ ఎక్స్‌ప్రెషన్ కానీ, వేరియబుల్ కానీ, ఫంక్షన్ కాల్ యొక్క రిజల్ట్ గాని ఇక్కడ మనం డిస్‌ప్లే చేయాలి అనంటే ఖచ్చితంగా డబుల్ కర్లీ బ్రేసెస్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ అనేది రాంగ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనకి ఎర్రర్ ఏమని చూపిస్తుందంటే
ఇక్కడ మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. డిడ్ యూ మీన్ సిటీ అని ఇస్తుంది. అంటే మనం ప్రాపర్టీస్ సిఐటీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ టైప్ స్క్రిప్ట్ ఫైల్. డిడ్ యూ మీన్ సిటీ అని ఇస్తుంది. అంటే మనం రాంగ్ రాసాము. టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో సిటీ అనే వేరియబుల్ ఉంది అని చెప్తుంది. ఇలా. ఇప్పుడు మనం ఇదే కాకుండా మనకి ఎక్కడైనా జావా స్క్రిప్ట్‌లో ఉన్న కంటెంట్ హెచ్‌టీఎంఎల్‌లో చూపించాలి అని అనుకుంటే, చేయాలి అని అనుకుంటే ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఆ ఇమేజ్ ట్యాగ్‌లో ఎస్ఆర్‌సి అనేది మనం డైరెక్ట్‌గా ఇక్కడ ఇవ్వకుండా, ఇక్కడ మనం పాత్ ఇవ్వకుండా, ఆ పాత్ అనేది డైనమిక్‌గా వస్తుంది. ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లోకి. సపోజ్ యూజరు సపోజ్ ఇక్కడ మనకి డైనమిక్‌గా అంటే ఒక ఏపీఐకి రిక్వెస్ట్ ఎళ్లి అక్కడి నుంచి రావచ్చు. లేకపోతే మనమే మాన్యుయల్‌గా అప్డేట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏదైతే పాత్ అనేది ఉంటుందో, ఆ పాత్ లొకేషన్‌లో ఉన్న ఇమేజ్ మనకి అక్కడ డిస్‌ప్లే అవ్వాలి అనంటే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. సో, టైప్ స్క్రిప్ట్‌లో మనం వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు కాలన్ అనిచ్చి దాని టైప్‌ని కూడా మనం మెన్షన్ చేయాలి. అదే టైప్ స్క్రిప్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్. సో, ఇప్పుడు నేను ఇమేజ్ పాత్‌ని ఇక్కడ ఏమి ఇస్తున్నాను అనంటే, మనకి యాంగులర్‌లో ఎస్ఆర్‌సి అనే ఒక ఫోల్డర్ ఉంటుంది కదా! దాన్ని ఎక్స్‌పాండ్ చేసినట్టయితే అసెట్స్ అని ఒకటుంటుంది ఫోల్డరు. యాక్చువల్‌గా మనం ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయినా ఈ అసెట్స్ అనే ఫోల్డర్‌లో స్టోర్ చేయాలి. సో, ఇప్పుడు ఈ కాంపోనెంట్.టీఎస్ ఫైల్ ఏమో యాప్ ఫోల్డర్‌లో ఉంది. అండ్ ఈ అసెట్స్ అనేదేమో సెపరేట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ బయటుంది. సో, అప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఫోల్డర్ యొక్క పాత్‌కెళ్ళాలి అనంటే //assets/ ఇక్కడ నేను 3 ఇమేజెస్ పెట్టాను. ఫస్ట్ నేను 3.png అని ఇస్తున్నా. ఇక్కడ మనం ఈ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లో మనం నార్మల్‌గా పాత్ ఇక్కడ ఇవ్వకుండా, ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చు. ఆ వేరియబుల్ ఇవ్వాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన సింటాక్స్ ఏంటి? డబుల్ కర్లీ బ్రేసెస్. సో, జావా స్క్రిప్ట్‌లో వేరియబుల్ ఏమిచ్చాము? పాత్ అని ఇచ్చాం కాబట్టి, ఆ పాత్. సో, ఇక్కడ మనకేమైంది? ఈ పాత్ అనే వేరియబుల్‌లో టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఏదైతే పాత్ స్టోర్ చేసామో, ఆ పాత్‌లో ఉన్న ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను ఈ పాత్ మారుస్తున్నా. అంటే ఇక్కడ నేను 3 ఇమేజెస్ తీసుకున్నాను కదా! దాంట్లో అనదర్ ఇమేజ్‌ని మోడిఫై చేస్తున్నా. సో, ఇప్పుడు 3 కాకుండా ఇంకొకటి ఇస్తున్నా. 8.jpg అని ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకేమైంది? ఇంతకు ముందున్న ఇమేజ్ మోడిఫై అయిపోయింది. ఎలా మోడిఫై అయింది? మనం ఇక్కడ పాత్ అనే వేరియబుల్‌లో ఏదైతే పాత్ ఇస్తామో, ఆ పాత్‌కి సంబంధించిన ఇమేజ్ అనేది అక్కడ మోడిఫై అయిపోతూ వస్తుంది. ఇప్పుడు నేను 14 అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి వేరే ఇమేజ్ డిస్‌ప్లే అయింది. ఇలా మనకి ఆటోమేటిక్‌గా అక్కడ వేరియబుల్ వాల్యూ చేంజ్ అయ్యేటప్పటికి ఇక్కడ పాత్ అనేది కూడా చేంజ్ అయిపోతా ఉంటుంది. ఇక్కడ నేను లేనిది ఇస్తున్నా. అప్పుడు మనకేమొస్తుంది? ఇమేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకేమొచ్చింది? నో ఇమేజ్ అని వచ్చింది. మనం కరెక్ట్‌గా ఇస్తేనే అప్పుడు మనకి ప్రాపర్ ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను ఒక హెచ్1 ట్యాగ్ తీసుకుంటున్నా. ఆ హెచ్1 ట్యాగ్‌లో ఈ పర్టిక్యులర్ హెచ్1 ట్యాగ్‌కి ఒక క్లాస్ ఇస్తున్నా. ఆ క్లాస్ ఏంటి అనంటే డైరెక్ట్‌గా నేను స్పెషల్ అని ఇక్కడ ఇవ్వచ్చు. లేకపోతే సి స్పెషల్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ కాంపోనెంట్ యొక్క సీఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ స్పెషల్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేసి
దానికి సమ్ బోర్డర్ ఇద్దాం. గ్రీన్ కలర్ ఇస్తున్నా. ఇప్పుడు ఏమైంది, మనకి ఆ H1 ట్యాగ్ కి బార్డర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను క్లాస్ ని డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేసాను. అలా కాకుండా ఈ క్లాస్ నేమ్ కూడా మనం జావా స్క్రిప్ట్ లో ఉన్న ఒక వేరియబుల్ వాల్యూ కానీ ఒక ఫంక్షన్ రిజల్ట్ కానీ ఇవ్వాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు అని అంటే మళ్ళీ ఇక్కడ డబుల్ కర్లీ బ్రేసెస్ పెట్టి ఇప్పుడు నేను ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో దీంట్లో వేరియబుల్ నేమ్ సి నేమ్ అని ఇస్తున్నా, అంటే షార్ట్ కట్ క్లాస్ నేమ్ అనమాట. సో ఈ సి నేమ్ లో నేను స్పెషల్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఈ సి నేమ్ అనే వేరియబుల్లో ఏ క్లాస్ అయితే ఉందో అది ఆటోమేటిక్ గా ఈ H1 ట్యాగ్ క్లాస్ కి అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా మనకి వచ్చింది. ఇప్పుడు నేను ఈ సి నేమ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది, PECIAL అనే క్లాసు యాడ్ అవుతుంది ఈ H1 ట్యాగ్ కి. కానీ మనకి ఆ PECIAL అనే క్లాసు ఏ స్టైల్ అప్లై చేయలేదు ఆ క్లాస్ కి. ఇప్పుడు నేను PECIAL అనేది ఒకటి తీసుకుని దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా. బ్లూ అని ఇస్తున్నా, కలర్ వైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇంతకు ముందు అయితే PECIL అనే క్లాస్ కి ఏ స్టైల్ అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడ క్లాస్ నేమ్ అనేది అది ఉన్నా దానికి సంబంధించిన స్టైల్స్ లేవు. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ క్లిక్ చేసినట్టయితే ఈ H1 ట్యాగ్ కి సంబంధించింది మనం చూడొచ్చు ఏ క్లాస్ అనేది అటాచ్ అయిందో. సో ఇది కదా H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్ కి మనకి క్లాస్ ఇక్కడ చూసినట్టయితే PECIL అటాచ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ సి నేమ్ అనే వేరియబుల్లో ఏదైతే మాడిఫై చేస్తామో అది ఆటోమేటిక్ గా అక్కడ H1 ఎలిమెంట్ కి ఆ వేరియబుల్లో ఉన్న క్లాస్ నేమ్ అనేది అటాచ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఏమైంది, ఈ ఎలిమెంట్ కి స్పెషల్ అనే క్లాసు యాడ్ అయింది. సో ఇలా కూడా మనం ఒక క్లాస్ ని అటాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మల్టిపుల్ క్లాసెస్ అప్లై చేయాలంటే మనం ఏం చేస్తాం, స్పేస్ ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా ఆ స్ట్రింగ్ లో PECIAL అని పెట్టామంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ ఎలిమెంట్ కి 2 క్లాసెస్ అనేవి అప్లై అవుతున్నట్టు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఎలిమెంట్ కి క్లాస్ లో PECIAL SPECIAL సో 2 అప్లై అయినాయి. అండ్ ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనకి కరెంట్ డేట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ ఈ H1 ట్యాగ్ లో డిస్ప్లే చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే మనం జావా స్క్రిప్ట్ కానీ టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఏదైతే ఉందో దానిలో ఒక వేరియబుల్ తీసుకుని, సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా డి అని, దాని టైప్ ఏంటి అని అంటే డేట్ టైప్. సో ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ లో న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం అని అంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఆబ్జెక్ట్ అనేది డేట్ టైప్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకి కరెంట్ డేట్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ డి అనే వేరియబుల్ ని మనం ఇక్కడ HTML లోని H1 ట్యాగ్ లో పెడదాం. అది వేరియబుల్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, డబుల్ కర్లీ బ్రేసెస్ లో డి అని పెట్టాలి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి నార్మల్ గా ఈ ఫామ్ లో వచ్చింది. సో ఇది డేట్ ఆబ్జెక్ట్ అనేది బేసిక్ గా ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని మన లోకల్ టైం కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అనంటే ఇప్పుడు న్యూ డేట్ అనే మెథడ్ ఒక డేట్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది కదా, దానికి సంబంధించిన టు లోకల్ డేట్ స్ట్రింగ్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఇది కాల్ చేసినట్టయితే ఇప్పుడు మనకి ఆ డేట్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే డేట్ ని రిటర్న్ చేస్తుందో మన లోకల్ డేట్ కి కన్వర్ట్ చేసి మన లోకల్ డేట్ అండ్ టైం కి కన్వర్ట్ చేసి ఒక స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ అనే టైప్ లో మనం స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే మన నార్మల్ గా డేట్
ఏ ఫార్మాట్‌లో ఉంటుందో అలా వచ్చింది. మన సిస్టమ్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో అలా వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి 2 లోకల్ టైమ్ స్ట్రింగ్ అంటే డేట్ అనే ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? మనకి కరెంట్ డేట్‌ని, టైమ్‌ని కూడా ఇస్తుంది. సో, 2 లోకల్ టైమ్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తుందనంటే దానిలోని టైమ్‌ని తీసుకొని మన లోకల్ టైమ్‌కి కన్వర్ట్ చేస్తుంది. 2 లోకల్ డేట్ స్ట్రింగ్ అనేది ఏం చేస్తుందంటే అందులోని ఓన్లీ మంతు, ఇయరు, డేట్ అనే పార్ట్ ఉంటుంది కదా! దాన్ని మాత్రమే ఇస్తుంది. ఇందాక మనకి వచ్చింది కదా! 5, 10, 20, 25 ఇప్పుడు 2 లోకల్ టైమ్ స్ట్రింగ్ అనేది కరెంట్ టైమ్‌నిస్తుంది. కానీ ఇప్పుడు మన రిక్వైర్‌మెంట్ సో, ఇప్పుడు మనకి టైం అనేది ఇక్కడ ఒకసారే కాలిక్యులేట్ చేసాము. దాన్నే చూపిస్తున్నాం. ఇప్పుడు మనకిది ప్రతి సెకను అప్డేట్ చేయాలి అనంటే మనం ఏం చేయొచ్చు? సెట్ ఇంటర్వల్ అనే మెథడ్‌ని ఎవ్రీ సెకండ్‌కి కాల్ చేయొచ్చు. సో, సెట్ ఇంటర్వల్ మెథడ్‌లో మనం ఒక ఫంక్షన్ తీసుకొని యారో ఫంక్షన్ దాంట్లో ఈ డి అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేద్దాం. దిస్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు సో, ఇంతకుముందు ఫస్ట్ టైమ్ ఎలా అయితే కాలిక్యులేట్ చేసామో దాన్ని ప్రతి సెకండ్‌కి మనం కాలిక్యులేట్ చేయాలి. సో, ఈ సెట్ ఇంటర్వల్ మెథడ్‌లో టైమ్ అనేది 1000 మిల్లీ సెకండ్స్ ఇస్తున్నాం. అండ్ ఇప్పుడు మనకి ఎర్రర్ ఎందుకు చూపిస్తున్నానంటే సెట్ ఇంటర్వల్ మెథడ్ అనేది ఒక ఐడీని రిటర్న్ చేస్తుంది. టైమర్ ఐడీని. దాన్ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ప్రతి సెకండ్‌కి ఇక్కడ టైమ్ అనేది అప్డేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి మనం కొన్ని యూజ్ చేయకూడదు. అదేంటనంటే న్యూ అనే కీవర్డ్‌ని ఇక్కడ యూజ్ చేయకూడదు. న్యూ అనే కీవర్డ్ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో, కండిషన్స్ ఏంటి అనంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసినప్పుడు ఆ డబుల్ కర్లీ బ్రేసెస్‌లో న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు. టైప్ ఆఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయకూడదు. సో, ఇప్పుడు నేను టైప్ ఆఫ్ 10 అని ఇస్తున్నా. సో, ఇప్పుడు కూడా మనకేమొస్తుందనంటే ఎర్రర్ వస్తుంది. సో, అందుకోసమే నేనిందాక న్యూ డేట్ అనే ఆబ్జెక్ట్‌ని టైప్ స్క్రిప్ట్‌లో యూజ్ చేసి దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసి ఆ వేరియబుల్‌ని ఇక్కడ డి అనే వేరియబుల్‌ని ఇక్కడ యూజ్ చేశాను. యాక్చువల్‌గా డైరెక్ట్‌గా మనం న్యూ అనే కీవర్డ్ ఎలో అవుతే ఇక్కడే న్యూ డేట్ అని తీసుకొని రాసేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మనం ఏదైనా ఒక వేరియబుల్‌ని జావా స్క్రిప్ట్‌లో అంటే టైప్ స్క్రిప్ట్‌లో ఏదైతే యూజ్ చేస్తున్నామో సపోజ్ నేను S1 ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ టైప్ ఇది ఈజ్ ఈక్వల్ టు హెలో అని రాసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఈ S1 అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నేను మోడిఫై చేయాలి అని అనుకుంటున్నా. S1 ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో రాస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుంది అనంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే మనం ఇక్కడ అసైన్‌మెంట్స్ ఏమీ రాయకూడదు స్ట్రింగ్ ఇంటర్పోలేషన్‌లో. జస్టు ఎక్స్‌ప్రెషన్ రిజల్ట్‌ని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అంతేగాని దాన్ని వేరే వేరియబుల్‌కి అసైన్ చేయకూడదు. ఇప్పుడు నేను జస్ట్ కావాలి అనంటే ఇక్కడ నేను ఏదైనా స్ట్రింగ్‌ని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. కానీ దాన్ని మళ్ళీ మనం ఇంకో వేరియబుల్‌లోకి అసైన్ చేయకూడదు. అంటే ఇక్కడ నేను S1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి తీసుకుంటున్నా. సో, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది ఇలా రాస్తే. సో, ఇక్కడ మనం న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు. టైప్ ఆఫ్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నంబర్ టైపు. సో, num1 ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నా. సో, ఇప్పుడు నేను ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో num1 అని రాస్తున్నా. ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తున్నాం. సో, num1 అంటే ఏంటి అంటే num1 ఈజ్ ఈక్వల్ టు num1 +1 అని. సో, మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేయకూడదు కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. కావాలంటే మనం ఇక్కడ మాన్యుయల్‌గా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు కానీ దాన్ని వేరే దాంట్లోకి అసైన్ చేయలేము. అందుకు మనకి ఎర్రర్ వచ్చింది. సో, +3 యాడ్ చేస్తున్నా, +4 యాడ్ చేస్తున్నా. ఇక్కడ మాత్రమే యాడ్ చేయాలి. దాన్ని వేరియబుల్‌లోకి అసైన్ చేయకూడదు. జస్ట్ మనం ఎక్స్‌ప్రెషన్‌లో రాసుకోవాలి.
సో ఇక్కడ మనం ఏదైతే రాస్తామో దాని యొక్క రిజల్ట్‌ని కంప్యూట్ చేసి యాంగులర్ సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో ఇక్కడ నేను 10 + 40 అండ్ 50 వచ్చింది. అండ్ సో ఇలా ఇక్కడ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను టెస్ట్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏం రీప్లేస్ అవుతుందంటే ఈ ప్లేస్‌లో టెస్ట్ అనే ఫంక్షన్ ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఒక ఫంక్షన్ రాద్దాం. సో మనం క్లాస్‌లో ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేయాలి అనంటే జస్ట్ ఫంక్షన్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఫంక్షన్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయక్కలే. సో రిటర్న్ 10 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనకేమవుతుందనంటే 10 అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎందుకనంటే ఈ test1 అనే ఫంక్షన్‌లో నేను 10 రిటర్న్ చేశా. సో ఇక్కడ 100 రిటర్న్ చేస్తున్నా. 100 అనేది రీప్లేస్ అవుతుంది. సో ఇలా మనం స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసుకొని వన్ వే డేటా బైండింగ్ అనేది కాంపోనెంట్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ దగ్గర నుంచి HTML ఫైల్‌కి డేటాని పాస్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.